మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 14వ తేదీ మార్చి మాసం 2024వ సంవత్సరం గురువార దినపు ధ్యానాంశము క్రీస్తును గూర్చిన ధ్యానము 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని యొక్క సహాయము చేత వాక్య ధ్యానంలోకి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, కృపనిచ్చే తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవ, సృష్టికర్త, జీవాధిపతి, పోషకుడా, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు. జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరచడానికి కృపనిస్తున్నటువంటి దేవా, ఇదిగో నాయన, ఈ శ్రేష్టమైన సమయంలో ఆత్మీయ మేళ్లను మేము పొందుకొనొచ్చు. వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని పరిశుద్ధులుగా, మీకు ఇష్టలుగా జీవించటానికి కృప దయచేయండి. మాలో ఉండేటువంటి అవిధేయతను, చీకటిని దూరపరిచి క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన క్రీస్తును గూర్చినటువంటి ధ్యానం అనేటువంటి విషయంలో మొదటగా ప్రభువును గురించి ఎందుకు ధ్యానం చేయాలి అన్నట్లయితే ఆయన అభిషక్తుడైనటువంటి క్రీస్తుని, రెండవదిగా ఇతరులు ఏ రీతిగా మనం ప్రభువుని గురించి పరిచయం చేయాలి, ప్రభువుని గురించి ఏ రీతిగా జవాబు ఇవ్వాలి అనే విషయాలను గురించి మనం 2 అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు 3వ అంశంగా ఆయన యొక్క సంఘ నిర్మాణమును గురించి, ఆయన రాజ్యమును గూర్చినటువంటి భావన ఎరిగి ఉండాలి అంటే క్రీస్తును గూర్చిన ధ్యానము జరగాలి. సాధారణంగా లోకంలో క్రీస్తు ప్రభువుని గురించి చాలామందికి ఉండేటువంటి భావన కోరికలు నెరవేర్చే దేవుడనో, మన అవసరాలు తీర్చే దేవుడనో ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క భావన అంతకు మించినటువంటిది. క్రీస్తు ప్రభు వారి యొక్క భావన నిత్యరాజ్యానికి సంబంధించినటువంటిది. క్రీస్తు ప్రభు యొక్క భావన మరణం నుంచి తప్పించి జీవములో నిలబెట్టేటటువంటిది. కనుక రాబోయేటటువంటి ఆ నిత్యరాజ్యము కొరకు సిద్ధపాటే ఈరోజు విశ్వాస జీవితం. ఈరోజు సంఘము అభ్యాసం చేసే ప్రక్రియ ఏమిటాయంటే, లోకంలో సంఘ నిర్వహణ విషయంలో ఈరోజు ప్రాస్పెరిటీ గాస్పల్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే అభివృద్ధి చెందటమే. మీరు క్రీస్తు లేక ఈ సంఘానికి వెళ్ళటం ద్వారా నేను ఈ మేలు పొందుకున్నాను అనేటువంటి భావాన్ని లోకంలో వ్యాప్తి చేయటం మనం చూస్తూ ఉంటాం. కానీ సంఘము విశ్వాసిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు చేసేటువంటి విలువైనటువంటి వేదిక. ఇది ప్రభువారు చెప్పారు. అందుకనే క్రీస్తు ప్రభువారు అంటున్నారు, తన స్వరక్తముతో సంపాదించిన సంఘము అన్నారు. ఈరోజు సార్వత్రిక సంఘముగా, చిన్న సంఘమే కానీ, పెద్ద సంఘమే కానీ, లేక అది పల్లెటూళ్ళలో ఉన్నదే కానీ, పట్టణాల్లో ఉన్నదే కానీ, దూరదేశాల్లో ఉన్నదే కానీ, ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పటికీ సంఘము యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటయ్యా అన్నట్లయితే రాబోయేటటువంటి తీర్పు కొరకు సిద్ధపాటు చేసేది, నిత్యరాజ్యము కొరకు సిద్ధపాటు చేసేటటువంటిది. ఆ క్రమంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసిన దినాల్లో ఏ రీతిగా జీవించారో, తను తాను ఏ రీతిగా తగ్గించుకున్నారో, తను తాను ఏ రీతిగా అర్పించుకున్నారో, ఏ రీతిగా సమర్పణ కలిగి జీవించారో, ఈ విషయాలన్నీ కూడా మనకు మాదిరిగా ఉంటాయి. ప్రభువారు అనేక సార్లు నా చిత్తమా తండ్రి చిత్తమా అని తెలియపరుస్తూ తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చాను అనే మాట అనేక సార్లు తెలియపరచటంలో మానవాళికి దేవుని చిత్తంలో లోబడి జీవించాలనే ఉద్దేశాన్ని ఆయన తెలియపరిచారు. ప్రభువుని గురించి పరిశీలన చేయటం వలన ఆయన భూమి మీద శరీరరీతిగా జీవించిన జీవన విధానంలో ఆయన తండ్రిని ఏ రీతిగా గౌరవించారు, పరలోకపు అధికారాన్ని ఏ రీతిగా గౌరవించారు, ఆయన లోకంలో ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించారు, ఈ విషయాలను గురించి మనం తెలుసుకోవటానికి గొప్ప అవకాశం. క్రీస్తును గూర్చిన పరిపూర్ణ అధ్యయనం జరగకపోతే నిత్యరాజ్యాన్ని గురించి, జీవాన్ని గురించినటువంటి మార్గము సరిగా అర్థం చేసుకోలేకపోతారు. ఈరోజు చాలామంది బోధకులు, సంఘాలు ఆ భావంలోనికి నడిపించకపోవటానికి గల కారణం ఏమిటాయా అంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశాన్ని ధ్యానం చేయకపోవటమే. ఒక మాట చెప్పాలి అని అంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? చూడండి, సాధారణంగా మనం చూస్తే యేసు ప్రభువారు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని బ్రతికించారు. అలాగే మరి 2 చేపలు 5 రొట్టెలు విస్తారమైనటువంటి సమృద్ధి గల ఆహారాన్ని పంచిపెట్టారు.
అలాగే ప్రకృతిని వాతావరణాన్ని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఎన్నో అద్భుతాలు, అలాగే చెవిటివారు విన్నట్టుగాను, కుష్ఠరోగులు బాగుపడినట్టుగాను, గుడ్డివారు చూసినట్లుగాను చాలా వరకు మనం చూసాం. కానీ అంతవరకే ప్రభువుని మనం చూసినట్లయితే ప్రభువుని పూర్తిగా మనం అర్థం చేసుకోలేదు. కానీ ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే అంతకు మించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో శిష్యులు కూడా ప్రభువారి దగ్గరికి వచ్చి, అయా దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, స్వస్థతలు పొందుతున్నారు అని అంటే ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో దయ్యాలు వెళ్ళగొడుతున్నారనో అద్భుతాలు చేస్తున్నారనో సంతోషించక మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినవని సంతోషించుడి. అంతకు మించిన సంతోషాన్ని ఒకటి ప్రభువారు వారికి పరిచయం చేస్తున్నారు కదా. ఒకవేళ ఈరోజు కూడా అద్భుతాలు స్వస్థత వరకు మనం ఆగిపోతే, పరిపూర్ణతలోకి వెళ్ళకపోతే, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకపోతే ఉపయోగమేముంది? ప్రభువారు జరిగించిన కార్యాలన్నీ ఎందుకు నడిపించారు? వారిలో ఉండేటువంటి దైవత్వాన్ని అంగీకరింపబడటానికి ఏ మేరకు చేయాలో యోహాను గారు సువార్త చివరిలో అంటున్నారు కదా, ఆయన దేవుని కుమారుడని అంగీకరించినట్లు ఎంతవరకు అద్భుతాలు ఉన్నాయో వాటిని ఆయన జరిగించారు. అయితే అవి జరిగించి విశ్వసించటం వలన తర్వాత జరగవలసిన మార్పు ఏమిటాయా అంటే ఆయన అధికారాన్ని, ఆయన చిత్తాన్ని మనం అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించటానికి ఉపయుక్తంగా ఉండడానికే తప్పించి వాటి మీద, అద్భుతాల మీద, ఆశ్చర్యకార్యాల మీద బ్రతుకుతూ ఉండాలని కాదు. అద్భుతాలు మనిషిని పరిశుద్ధతలోనికి, మనిషిని పరిపూర్ణతలోనికి నడిపించటానికి అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించటానికి నడిపించాలి. ఆ క్రమంలో మనం నేర్చుకునేది ఏమిటయ్యా అన్నట్లయితే యేసు ప్రభువారి యొక్క మరణం, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం కదా. ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాన్నే అపోస్తుడైన పౌలు గారు సువార్త అన్నారు. సువార్త వరకు రాకుండా కేవలము అద్భుతాల వరకు ఆగిపోయే క్రైస్తవులు ఈరోజు లోకంలో ఎంతమంది లేరు చెప్పండి. యేసు ప్రభు అంటే నా ప్రార్థన ఆలకించి నా అప్పులు తీర్చేవారో, లేకపోతే నా ఆరోగ్యాన్ని బాగు చేసేవారో, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేవారో అనేటువంటి వరకే ఆగిపోతున్నట్లయితే క్రీస్తుని గూర్చిన మూలోపదేశం ఏం నేర్చుకున్నట్టు చెప్పండి? అంతవరకేనా? ఈరోజు చాలామంది బోధకులు కూడా అంతవరకే బోధిస్తున్నారు. ప్రభు కార్యం చేస్తారు అనేటువంటి ఒక మాటలో ఆ కార్యం ఏమిటయ్యా అన్నట్లయితే ఆ కార్యము కొంతవరకే వివరిస్తున్నారు. అంటే నీ జీవితంలో జరిగే మేలు కార్యం అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన చేసిన కార్యము శిలువ మరణ పునరుద్ధానము, ఆయన యొక్క చేసిన గొప్ప కార్యం. అదే సువార్త. మానవాళ్ళందరినీ రక్షింపబడటానికి, ఆ పాపము నుంచి విమోచింపబడటానికి జరిగించినటువంటి గొప్ప కార్యము. ఈ కార్యము ద్వారా మానవుడు రక్షింపబడాలి, మానవుడు మరణం నుంచి తప్పించుకొనవలసిన వాడై ఉన్నాడు. అలాంటి చిత్తాన్ని ఎరిగి ఉండడానికి ప్రభువారు చేసినటువంటి ఏర్పాటు ఏమిటాయా అన్నట్లయితే ఆయనను అనుసరించబద్దులమై ఉన్నాము. చూడండి, అనుసరణ, అనుకరణ, ఈ మాటలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసు ప్రభువారు మనల్ని శిష్యులు అని పిలిచారు కదా. ఆయన నన్ను వెంబడించండి అనేటువంటి ఆయన ఆ పిలుపునివ్వటం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలోకి వస్తే, యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరకు వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతూ ఆ 22వ వచనంలో అంటున్నారు, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము అన్నారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు తనను వెంబడించమని చెప్పటం. ఈరోజు ఆయననే కాదు, శిష్యులనే కాదు, సర్వమానవాళ్ళని కూడా ఆయనను వెంబడించమని అడుగుతున్నారు. వెంబడించటంలో ఉండే ఉద్దేశం ఏమిటయా? వెంబడించుట అనే పదాన్ని మనం చూస్తే అనుసరించుట అనే పదాన్ని మనం చూస్తున్నాం. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నారు. చూడండి, వెంబడించమని చెప్పిన మాటలు మనం చూస్తే ప్రభువారు శాస్త్రితో చెప్పారు, ఇప్పుడు ఆయనతో చెప్పారు. అలాగే శిష్యులతో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగొని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అని చెప్పారు. వెంబడించుట అనేటువంటి మాట మనం చూసినట్లయితే ప్రభువారు చెప్పిన సందర్భాలను మనం గుర్తు చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు తనను వెంబడించమంటున్నారు. బహుశా ఆ రోజు భౌతికంగా ఉండేటువంటి వారు వెంబడించటం అంటే ఆయన ఎక్కడికి వెళితే తనతో పాటు వెళ్ళటం. మనం 2వ రిఫరెన్స్లో మనం చూసినప్పుడు ఆయన అంటారు, అయ్యా నన్ను వెంబడిస్తానంటున్నావు, నాకేమో ఏ స్థలము లేదు, నక్కలకు బొరీలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదు. మరి నువ్వు నాతో అనుసరించగలవా? ఈ కష్టాన్ని నువ్వు పడగలవా?
నేర్చుకొనగలవా? ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించగలవా? కష్టమైన ఇబ్బంది అయినా నిలవగలవా? ఈరోజు యేసు ప్రభుని అనుసరించేటటువంటి వారికి ఇవ్వబడుతున్నటువంటి గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుట కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి నీ బీదలకు ఇమ్మప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవొచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ 4 మాటలు మనం చూసాం. మత్తయి సువార్తలో 4 చోట్ల నన్ను అనుసరించమని చెప్పిన మాటలు మనం చూసాం. 4 సందర్భాల్లో మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటయా అంటే, యేసు ప్రభుని పరిశీలనగా తెలుసుకునటం ద్వారా ఆయన ఏమి బోధించారో, ఆయన ఏమి ఆజ్ఞాపించారో, ఆయన ఏమి చేశారో వీటిని అనుసరించటానికి మనము ఆయన చేత పిలువబడుతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమి బోధించారో మరో చోట అంటారు, అయా నా ఆజ్ఞలు గైకొనుట ద్వారా మీరు నా శిష్యులై ఉందరని ఒక చోట చెప్పారు. అయా నా ఆజ్ఞలు గైకొనుట ద్వారా మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞలను ఎరిగి ఉండుట ద్వారా నన్ను ఎరిగిన వారు. ఇలా వివరణాత్మకంగా లేఖనాలు మనకి చెప్పేటప్పుడు మనం అనుసరించుట దేని కొరకయ్యా అన్నట్లయితే ఆయన మాదిరిని కొనసాగించుట. ఆయన చెప్పిన విధానము, ఆయన బోధించిన విధానము, ఆయన చేసిన విధానము. యేసు ప్రభువుని గురించి ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే ఆయన ఏ రీతిగా జీవించారు. ఈరోజు సాధారణంగా ఆయన ఏ అద్భుతాలు చేశారనే వరకే ఆగిపోతున్నాం కానీ ఆయన పరిశుద్ధమైన జీవితం గురించి కానీ, ఆయన యొక్క ప్రేమను గురించి కానీ, ఆయన దీర్ఘశాంతాన్ని గురించి కానీ ఎరిగిన వారుగా, ధ్యానించిన వారుగా మనము కూడా అభ్యాసం చేయాలి. నా ప్రభు ప్రవర్తన నుంచి నేను నేర్చుకోవాలి అనే అనుభవంలోనికి రాలేకపోతున్నాం. ఆ అనుభవాలు రావాలి అనంటే యేసు ప్రభువుని గురించి అనుసరించాలి, మనం తెలుసుకోవాలి, ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన నన్ను అనుసరించుడి అనేటువంటి, నన్ను వెంబడించుడి అనేటువంటి మాట మనం చూసినట్లయితే ఆ మాదిరిగా జీవించుట అంటే క్రీస్తు ప్రభు మాదిరిని పోలి జీవించే జీవితము కొరకు ఆయన మనల్ని అనుసరించమంటున్నారు. ఆనాడు ఆయన పరిచర్యలో భాగంగా యేసు ప్రభువుని అనుసరించినటువంటి విశ్వాస జీవితాలు దేని కొరకు చెప్పండి? కనుక యేసు ప్రభువుని అనుసరించటే అంటే ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉండకపోతే ఇస్కరియోతు యోధాను చూడండి. యేసు ప్రభువుని అనుసరించిన శిష్యుల్లో 12గురిలో ఇస్కరియోతు యోధా కూడా ఒకడు. కానీ ఇస్కరియోతు యోధా ఆయనను అనుసరించలేకపోయాడు. అంటే భౌతికంగా ఆయనతోనే నడుస్తున్నాడు, ఆయనతోనే కలిసి భోజనం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన ఉద్దేశాన్ని ఎరిగి లేకపోవటం వల్ల ఆయనను అనుసరించలేకపోయారు. ఈరోజు కూడా చాలామంది కేవలము ఇస్కరియోతు యోధా స్వభావం, ఆయన దగ్గరున్న ధనమా, ఆయన దగ్గరున్న ఆహారమా, ఆయన దగ్గరున్న మేళ్ళ ఇవి పొందుకోవటానికే కానీ ఆయనను అనుసరించటం అంటే కష్టమైన, మరణమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభువా నిన్ను అనుసరిస్తాను అనేటువంటి వారు కావాలి ప్రభువుకి ఈరోజు కదా. చాలామంది ఇస్కరియోతు యోధా లాగే ఇదిగో చూడండి, ఆయనతో ఉన్ననాళ్ళు, ఆయనకు గౌరవం ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు ఆయన వెంట నడిచాడు. ఇక యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణాన్ని గురించి, శ్రమను గురించి తెలియపరుస్తున్నారో యోధాకి చిరాకు వచ్చింది. ఇక ఈయనేదో ఇలాగే నడుస్తూ ఉంటాడు, నా ఆదాయం పెరుగుతుంది, ఏదో ఒకరోజు రాజు అయితే నాకు ఒక మంత్రి ఇవ్వకపోతాడా? యేసు ప్రభు వారు రాజు అయితే, యూదుల రాజు అయితే ఖచ్చితంగా ఎవరు ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు అని అంటే నేనే అనే భావం యోధాలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈయన మరణాన్ని గురించి, అప్పగించబడటాన్ని, త్యాగాన్ని గురించి చెప్తున్నారో తన ఆశలన్నీ అడియాసలు అయిపోతున్నాయని గమనించాడు. ఒక్కసారిగా అమ్మేసేద్దాం అనుకున్నాడు కదా. ఈరోజు కూడా చాలామంది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుని అనుసరించటం మానివేయటం జరుగుతుందా లేదా? చాలామంది జీవితాల్లో ప్రభు అనగా ఈరోజు చాలామంది ప్రాస్పెరిటీ థియరీ లేకపోతే సంఘాలలో జరిగేటువంటి చాలా చోట్ల జరిగేది ఏమిటాయంటే మేలు కొరకైన దేవుడిగానే చూస్తున్నారు కదా. యోబు గారి జీవితంలో మనం చూసాం, భార్య అంటుంది, అయా ఇంకా ఎందుకు ఆయన నువ్వు స్తుతిస్తావు, ఆరాధిస్తావు, విశ్వసిస్తావు, ఇదిగో ఇక మీదట ఆయన దూషించి మరణము కమ్మనంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, ఆయన చేత మేలు అనుభవించిన మనము కీడు అనుభవించలేమా? యోధాకు ఆ జ్ఞానం లేదు కదా. యోధాకు తెలిసింది ఏమిటయ్యా అంటే మేలుంటేనే దేవుడు, లేకపోతే అమ్మేసేయండి, పార్టీ మార్చేయండి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఈరోజు కూడా చాలామంది అదే విధంగా ప్రభువాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభు ప్రేమ నిన్ను ఏ రీతిగా మార్చాలయ్యా అన్నట్లయితే, అయా ఈ సహవాసం నుంచి నేను విడిచిపెట్టినది కష్టమైన, ఇబ్బంది అయినా మరి తర్వాత కాలంలో మనం అదే సమూహంలో అంటే ప్రభువారి యొక్క శిష్యుల సమూహంలో యోధా ఎంత నమ్మక ద్రోహిగా, అవకాశవాదిగా ప్రవర్తించినా మిగిలిన వారు చూసినట్లయితే మరణము వరకు నమ్మకంగా ఉన్నారు. వారు చెరసాల్లో వేయబడ్డా, కష్టపడ్డా, రాళ్లతో కొట్టబడ్డా, కొరడాలతో కొట్టబడ్డా,
నమ్మకంగా ఉన్నారంటే క్రీస్తు యొక్క భావాన్ని వారు తెలుసుకున్నారు. ఇది నిత్యరాజ్యము కొరకైన భావం అని తెలుసుకున్నారు. కానీ ఇది కేవలం భూమి మీద ఉండేటువంటి అధికారము ధనం కోసం కాదు. భూమి మీద ఉన్న అధికారము ధనం కోసం చూసిన వాడు ఆ చెట్టు మీద ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎందుకంటే అతనికి ప్రభు భావం తెలియలేదు. ప్రభు భావం తెలిసిన వాడు చేసిన వారు ఏం చేశారయ్యా అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నారు, ఆయన ఉద్దేశాలను ప్రకటించారు. కనుక మనం కూడా విశ్వాస జీవితంలో బలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రభువును గూర్చినటువంటి మూలోపదేశం, ప్రభువా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఎందుకు అద్భుతాలు చేసావు, ఎందుకు శ్రమపడ్డావు, ఎందుకు మరణించావు, అనేక విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనము కూడా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాం. లూకాసు వార్త 14:26 కూడా ఆ భావాన్ని గురించి చెప్తూ, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నారు. ఎంతమంది మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నాం చెప్పండి? తన ప్రాణమును సహా ద్వేషించాలట. అపోస్తులు తనకి చక్కని మాదిరి కదా, ప్రాణం పోయినా కూడా ప్రభువుని విడిచిపెట్టడం అనేటువంటి భావం. కానీ ఈరోజు మనం చూస్తే ప్రభు చిత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిన్ను ప్రేమించే మనసు నాకు ఇమ్మని అడిగే బదులుగా, అయా నా భార్య, నా భర్త, నా బిడ్డలను, నా తల్లిదండ్రులను దీవించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా చేయటం తప్పని చెప్పట్లేదు. కానీ అలా చేసేటటువంటి నీవు ఆ ప్రాధాన్యతల్లో మొదట ఆయన నీతిని, రాజ్యానికి మొదటి స్థానాన్ని ఆయనకి ఇస్తున్నావా లేదా? ఆ స్థాయి ప్రేమ, ఆ స్థాయి విశ్వాసం నీలో ఉండాలి అని అంటే ప్రభు నీ కొరకు ఏం చేశాడో నీకు తెలియాలి. ప్రభు ఏం చేయబోతున్నారో, ప్రభు నిన్ను ఎక్కడికి నడిపించబోతున్నారో, అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటో నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ రీతిగా నువ్వు విశ్వాసాన్ని కొనసాగించగలుగుతావు. అలా ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి పూర్తి అవగాహనగా మనం తెలుసుకుంటున్నామో, ఆయనను ఏ రీతిగా ఘనపరచాలో, ఏ రీతిగా మహింపరచాలో, ఆ రీతిగా జీవించాలో, ఏ రీతిగా అనుసరించాలో, ఈ విషయాలను గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా యేసు ప్రభువుని గురించి వివరంగా వ్రాసినటువంటి మరి సువార్తల్లో యోహాను సువార్త, తను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు రాసిన మాట మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నవి. జాగ్రత్త గమనించండి. ఎందుకు చదవాలయా అన్నట్లయితే చాలా జాగ్రత్త. ఈ మాటలో చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. ఈరోజు యేసు దేవుని కుమారుడు అందరూ నమ్ముతున్నారు. కానీ నమ్మిన పిమ్మట ఆయన నామమందు ఏం జరుగుతుందయ్యా అంటే, ఆయన నామమందు మీరు జీవము పొందినట్లుగా. ప్రియులారా, ఈ మాట చాలా ముఖ్యమైన విషయం. యేసు ప్రభుని అనుసరించాలి, యేసు ప్రభుని తెలుసుకోవాలి అంటే ఆయన నామమందు జీవం. ఈరోజు చాలామంది యేసు ప్రభు నామంలో దయ్యాలను వెళ్ళగొడుతున్నాం, యేసు ప్రభు నామంలో విడుదల, యేసు ప్రభు నామంలో అప్పులు తీరిపోవాలి, యేసు ప్రభు నామంలో రోగాలు తొలగిపోవాలి, యేసు ప్రభు నామంలో నీ సమస్యలు తొలగిపోవాలని చెప్తున్నారు. తప్పులేదు, వాటిని తప్పని ఖండించట్లేదు. కానీ ఆ యేసు ప్రభు నామంలో జీవము పొందుకోవాలి. ఇది ముఖ్యమైనది. జీవం వదిలేసి ఇవన్నీ మనకి ఏం ఉపయోగపడతాయండి? ఒకవేళ జీవాన్ని కాకుండా మనం ఏం పొందుకుంటాం? ఒకవేళ ఇస్కరియోతు యూదాలాగా డబ్బు సంచి దగ్గర ఆగిపోతున్నామా? మన యొక్క ఉండేటువంటి పేరు ప్రతిష్టల దగ్గర ఆగిపోతున్నామా? ఆయన దగ్గర ఇవ్వాల్సినటువంటి అసలైన ఆశీర్వాదం జీవం అనేటువంటిది ఉంది. ఆ జీవాన్ని పొందుకోవాలి. ముఖ్యంగా ఆ జీవాన్ని పొందుకోకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి వసతులతో సరిపెట్టుకున్నట్లయితే మన భక్తికి, మన విశ్వాసానికి అర్ధరహితమైనటువంటిది. అందుకే దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నాయి. ఏవి వ్రాయబడి ఉన్నాయి? సువార్తలు రాయబడ్డాయి, పత్రికలు రాయబడ్డాయి, ప్రవచన గ్రంథం రాయబడింది. అవి చదువుతున్నప్పుడు మనము ఆయన నామములో జీవాన్ని పొందుకోవాలి. ప్రియులారా, జీవం వదిలేసి మరేదైనా పొందుకుంటే ఉపయుక్తమైనది ఏముంది? అపోస్తులు మనం చూసినప్పుడు, ఇదిగో ధనం సంపాదించుకుని భ్రష్టుడైపోయిన వాడు ఒకడు ఉన్నాడు. కానీ ఇదిగో ఆయన నామమందు జీవం పొంది హతసాక్షులైపోయిన వారిని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో వారి కొరకు ప్రత్యేకతలను ప్రభు వారు తెలియపరిచారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినేవని తెలియపరిచారు. ఎంత సంతోషకరమైన విషయం. జీవం అంటే ఇది కదా. ఈరోజు ఎంత ఆనందిస్తున్నారు. బహుశా అపోస్తులు అనేటువంటి వారు ఖరీదైన జీవితమో, ఖరీదైన వాహనాలో, ధనమో, సంపదో మరేది వ్రాయబడలేదు. కానీ
వారు చేసిన ఘనమైనటువంటి పరిచర్యను బట్టి ఇదిగో స్టెఫన్ అనేటువంటి యవనస్తుడు మరణించేటప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడి ఉండుట, తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడైన క్రీస్తు నిలవబడి ఉండుట నేను చూస్తున్నాను అంటే ఆ దర్శనాన్ని పొందుకుంటున్నాడు. ఇదే కదా జీవం అనేటువంటిది, నిత్య జీవము. ప్రియులరా, జీవం అనగా నిత్య జీవము. యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నారు అని ఆలోచన చేస్తే ఆయన రాజు, పరిపాలకుడైనటువంటి వాడు. ఆయన యేసు ప్రభు వారు శోధనలు సహించినటువంటి దైవ కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాటలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన మన ప్రభు, ఆయన మన రక్షకుడు, ఆయన మన రాజు, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు పరిహారము చెల్లించేవారు. క్రీస్తుని గురించి భావన ఎంత లోతైన భావన ఉందండి. కనుక ఆయన విమోచకుడు ఏ రీతిగా అయ్యారు, రక్షకుడు ఏ రీతిగా అయ్యారు, ఏ రీతిగా నేను విమోచింపబడ్డాను, ఆయన నా కొరకు చేసిన త్యాగం ఏమిటి, ఎన్నో విషయాలను మనం పరిశీలనగా తెలుసుకోవాలి. క్రీస్తుని గూర్చిన మూలోపదేశం, క్రీస్తుని గూర్చి నేను ఎందుకు ధ్యానించాలి అని అంటే, ఈ భావాలు తెలియకపోయినట్లయితే కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా మిగిలిపోతే, నీ జీవాన్ని కోల్పోతే నీ భక్తికి అర్థమేముంది? కనుక ప్రియులారా, క్రీస్తుని గూర్చిన ధ్యానం ఎందుకు ఉపయోగకరమయ్యా అన్నట్లయితే, ఆయనలో పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణతకు ఎదుగులాగున ఈ కార్యాన్ని దేవుడు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియులరా, మరి మాటలు రేపటి దినాన్న ధ్యానిందాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, ఫలింపులోనికి నడిపించండి. అయా, విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకొని జీవించటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ఇదిగో నాయనా వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపులోనికి నడిపించి మీ కృపలో బలపరిచి నడిపించమని, వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.